అందరికీ నమస్కారం అండి. నిన్న అనగా 3వ తారీఖు నేను పొద్దున 7 గంటల నుంచి 10:30 వరకు ట్రిప్ కొట్టాను అండి. పొద్దున 10:30 లోపల 9 ట్రిప్పులు కొట్టాను. అంటే అమౌంట్ ఎంతెంతో చూసుకోలేదు, కానీ 9 ట్రిప్పులు కొట్టాను 10:30 లోపల. నేను మళ్ళీ 12 గంటలకి స్టార్ట్ అయినాను. మళ్ళీ 2:30 వరకు కొట్టినాను, డ్రైవ్ చేశాను. తర్వాత 3:30 నుంచి మళ్ళీ రాత్రి 9 వరకు చేశాను. వాన ఫుల్ ఉన్న కూడా ఒక కస్టమర్ని నేను వాళ్ళ లొకేషన్ నుంచి ట్రైన్ మిస్ అవుతుందని చెప్పేసి రైల్వే స్టేషన్కి వానలోనే తడుచుకుంటూ రావడం జరిగింది. ఈరోజు నేను నా ఎర్నింగ్స్ చూడగలరు. నిన్న 3వ తారీఖున నా ఎర్నింగ్స్ వచ్చేసి 1062 రూపాయలు 62 పైసలు 30 ట్రిప్పులు కొట్టినానండి. దీంట్లో నాది మీరు ట్రిప్ చూడొచ్చు. నాది ఫేట్స్ ఎంత వచ్చింది. 40 రూపాయలు, 35 రూపాయలు, 36 రూపాయలు, 38 రూపాయలు, 44.7 రూపాయలు. దీంట్లో వచ్చేసి హైయెస్ట్ వచ్చేసి 59 రూపాయలు రైడ్ కొట్టినానండి. ఇది మినిమం ఇక్కడ రేట్ వచ్చేసి 6.5 రూపీస్ అండి. ఇక్కడ రోడ్ ట్రిప్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు, ఎన్ని కిలోమీటర్లకు ఎంత వచ్చిందని చెప్పేసి. 45 రూపీస్ చూడండి. 3.77 పికప్, 4.38 డ్రాప్ ఉంది. అంటే అరౌండ్ ఆల్మోస్ట్ 8.1525 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను అండి. దానికి వచ్చేసి నాకు 40 రూపీస్ వచ్చింది. కస్టమర్ పే చేసింది. మళ్ళీ ఎక్స్ట్రా లాంగ్ పికప్ చార్జెస్ అంటే 5 రూపీస్ 32 పైస్ పడిందండి. ఈరోజు నా ఆదాయం ఎంత వచ్చింది చూడండి. నా టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1065 రూపీస్ అండి. మైనస్ 300 అండి. 300 రూపాయలు పెట్రోల్ తీసేసాను. 765 రూపాయలు అండి. దాంట్లో 50 రూపాయలు టిప్పులు వచ్చినాయండి. 815 రూపాయలు నాకు ఈరోజు లాభం అండి నా పని.